ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు తన్ను ప్రేమించే వారిని దీవించడం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. తను ప్రేమించు వారిని ఆయన ప్రేమించుచున్నానని, ఆయనను జాగ్రత్తగా వెతుకువారు ఆయనను కనుగొందురని, ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు ఆయన యొద్దనున్నవని, మేలిమి బంగారము కంటెను అపరంజి కంటెను ఆయన వలన కలుగు ఫలము మంచిదని, ప్రశస్తమైన వెండి కంటే ఆయన వలన కలుగు వచ్చుబడి దొడ్డదని పైవచనాల్లో తెలియజేశాడు. ప్రియులారా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే ఆయన ఇచ్చే జ్ఞానాన్ని పొందుకుంటాము. ఆయన ఇచ్చే జ్ఞానమే మనకు సకల ఐశ్వర్యాలను కలిగిస్తుంది. అందుకనే సొలొమోను రాజు అన్నిటికంటే ముఖ్యంగా జ్ఞానం కోసం ప్రార్థించాడు. దేవుడిచ్చిన జ్ఞానం రాజులకు, పరిపాలకులకు లేకపోతే వారి పాలన కూడా సవ్యంగా ఉండదు. అయితే మనము దేవుణ్ణి ప్రేమిస్తేనే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటాము. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే దుర్మార్గం, గర్వం, కపటం ఇవేమీ మనసులో ఉండవు. దేవునికి అంగీకారమైన జీవితం మనము పొందుకునే ఆశీర్వాదాలకు ఒక కారణం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందము, నిర్దోషి అయిన ఒకరిని పట్టుకొనుటకు దాగి ఉందము. పాతాళము మనుషులను మింగివేయునట్లు వారిని జీవముతోనే మింగివేయుదము. సమాధిలోనికి దిగువారు మింగబడునట్లు వారు పూర్ణ బలముతోనుండగా మనము వారిని మింగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందము. నీవు మాతో పాలివాడవై ఉండుము, మనకందరికి నీ సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందరు. పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము, వారు స్వనాశనమునకే పొంచి ఉందరు, తమ్మును తామే పట్టుకొనుటకై దాగి ఉందరు. ఆశ పాతకులందరి గతి అట్టిదే, దానిని స్వీకరించి వారి ప్రాణము అది తీయును అని. ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గంలో ఉన్నవి, తన్ను కాపాడుకొనువాడు వాటికి దూరముగా ఉండును. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయే శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక అని. సహోదరి సహోదరులారా, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియు నైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మనకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మన కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మనము మిక్కిలి ఆనందించుచున్నాము గాని, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మనకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదునని, వారి నిధులను నింపుదునని, ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నీ వద్దనున్నవని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ యందు భయభక్తులు కలిగి నీకు అంగీకారముగా జీవిస్తూ నీవిచ్చే ఆశీర్వాదాలు పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి నీ ఆత్మ వలన బలపరచబడినట్లుగాను
నీవు మా హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను నీ మహిమైశ్వర్యము చొప్పున మాకు దయచేయవలననియు మేము నీ సంపూర్ణత యందు పూర్ణులమగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన నీ ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారమగుటకు కృపచూపమని మాలో కార్యసాధకమైన నీ శక్తి చొప్పున మేము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా మాలో ప్రతి ఒక్కరి జీవితంలో నీవే చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.